దేశంలో పేపర్ లీకులు, నీట్ అక్రమాలపై పోరాటం చేసిన జెన్సీ ఇప్పుడు తమ ఉద్యమ దిశను పూర్తిగా మార్చబోతుందా? నిన్న మొన్నటి వరకు విద్యార్థుల సమస్యలకే పరిమితమైన కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి కొత్త వ్యూహం సిద్ధం చేస్తోందా? ప్రముఖ రైతు నాయకుడు రాకేష్ టికాయత్తో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు జరిపిన భేటీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైతులు, విద్యార్థులు, యువజన సంఘాలను ఒకే వేదికపైకి తెచ్చి ప్రభుత్వాలపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. విద్యార్థి ఉద్యమాలకు కేంద్ర బిందువుగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు తమ పోరాట పరిధిని పెంచుతోంది. నిన్న మొన్నటి వరకు కేవలం నీట్ పరీక్షలు, పేపర్ లీక్ ఆందోళనలకే పరిమితమైన ఈ జెన్సీ బృందం ఇప్పుడు రైతులను, యువతను ఒకే వేదికపైకి తెచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ దిశగా కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా నాయకత్వంలోని బృందం ప్రముఖ రైతు నాయకుడు రాకేష్ టికాయత్తో ప్రత్యేకంగా సమావేశమైంది. భారతీయ కిసాన్ యూనియన్ నాయకులతో జరిపిన ఈ భేటీ దేశ రాజధానిలో సరికొత్త పోరాట సమీకరణాలకు తెరలేపింది. కేంద్ర ప్రభుత్వంపై అన్ని కోణాల నుంచి పోరాడటమే ప్రధాన లక్ష్యంగా వీళ్లు ఉమ్మడి వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. రైతు సమస్యలు, యువత నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలను కలిపి ఉమ్మడి అజెండాతో ముందుకు సాగాలని నిర్ణయించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ ఏకంగా 36 రోజుల పాటు నిరంతర నిరసనలు చేపట్టింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉద్యమం చివరకు కేంద్ర విద్యారంగంలో పెద్ద మార్పులకి దారితీసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. నిరసనకారులపై కేసులు నమోదు చేయబోమని హామీ ఇవ్వడంతో సీజేపీ తాత్కాలికంగా ఆందోళనలను విరమించింది. అయితే ఈ విరమణ కేవలం తాత్కాలికమేనని, తమ పోరాట విస్తృతిని ఇతర రంగాలకు పెంచడానికి ఈ సమయం వాడుకుంటున్నామని సీజేపీ సంకేతాలు ఇచ్చింది. విద్యా డిమాండ్లతో పాటు రైతు సమస్యలను జత చేస్తూ అతిపెద్ద ఉద్యమానికి నాంది పలకడమే తమ వ్యూహమని చెబుతోంది. విద్యార్థుల పోరాటం సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కాలేదని సీజేపీ ఆరోపిస్తోంది. ఉద్యమాన్ని విరమింపజేయడానికి ఒప్పందాలు చేసుకుని ఆ తర్వాత మాట తప్పడంపై యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై వేధింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నది సీజేపీ ప్రధాన ఆరోపణ. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో నిరసన తెలిపిన విద్యార్థులపై కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అరెస్టైన విద్యార్థులపై కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని సీజేపీ నేతలు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ అణచివేత చర్యలను అడ్డుకోవడానికి రైతు సంఘాల బలాన్ని కూడా తోడుగా తీసుకోవాలని విద్యార్థి నాయకులు భావిస్తున్నారు. జంతర్ మంతర్ వేదికగా విద్యార్థులు చేసిన పోరాటానికి ముందే రైతు నాయకుడు రాకేష్ టికాయత్ నేరుగా మద్దతు ప్రకటించారు. అనేక సార్లు నిరసన శిబిరాన్ని సందర్శించి యువత ఆందోళనలకు మద్దతిచ్చారు. జూలై 20న పార్లమెంటు ముట్టడికి జెన్సీ విద్యార్థులు పిలుపునిచ్చినప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం చేయడంతో ఈ ఆందోళనలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు పాకాయి. విద్యార్థులపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండించిన టికాయత్ రాబోయే రోజుల్లో రైతు సంఘాలు పూర్తిగా విద్యార్థుల వెంట ఉంటాయని స్పష్టం చేశారు. రైతులు, విద్యార్థుల కలయికతో ఢిల్లీ మరోసారి షేక్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయకపోతే మహా ఉద్యమానికి సిద్ధమవుతున్నామని సీజేపీ నాయకులు స్పష్టం చేశారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, కేంద్రం మాట తప్పితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. రైతు సంఘాలు వివిధ యువజన సమాఖ్యలను సమన్వయం చేస్తూ దేశవ్యాప్త బంద్లు, సత్యాగ్రహాలకు ప్రణాళికలు రచిస్తున్నారు. నీట్ అక్రమాల నుంచి ప్రారంభమైన ఈ ఆందోళన ఇప్పుడు వ్యవసాయం, ఉపాధి, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ దిశగా విస్తరిస్తోంది. రైతులు, విద్యార్థుల భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ నయా ఫ్రంట్ కేంద్ర ప్రభుత్వానికి పెద్ద రాజకీయ సవాలుగా మారే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏ రకమైన ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందో వేచి చూడాల్సిందే.